ఇది మూడో ప్రపంచ యుద్ధం అన్నట్టు ఒక పెద్ద యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధం చదవండి. ఆ క్రూర మృగము దానితో ఉన్న వారందరూ యుద్ధం చేస్తారు, కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు. అది నెంబర్ 1 రీజన్. నెంబర్ 2 సెకండ్ రీజన్ చదవండి. 1,44,000 మంది ఇందాక చదివాం కదా, వాళ్ళ నష్టం మీద ఏముంది? తండ్రి నామం, కుమారు నామం ఉంది కదా. చదవండి. అంటే ఇది కూడా ఒక రీజన్. ఆయన టీం కూడా ఈ సక్సెస్కి కారణం అన్నాడు కదా. అలాగైతే ఆ టీం ఎందుకు అంత పవర్ఫుల్గా ఉందంటే, ఆ టీంలో దావీదు యొక్క పేరు రాయబడింది. అంటే మన పేరులో దావీదు పేరు ఉంది కాబట్టి యుద్ధం చేస్తాం, యుద్ధం చూడం. యుద్ధం చేస్తాం కానీ యుద్ధం చూడం. యుద్ధం చేస్తాం కానీ ఓడిపోం. ఖచ్చితంగా ప్రభువుని గెలిపిస్తాం. కాబట్టి గెలిచే యుద్ధానికి ప్రభు మనం పిలిచాడు కదా. గెలుపు అనేది ముందే డిసైడ్ చేయబడింది. యుద్ధం చేస్తామంటే గెలుపు ఆల్రెడీ డిసైడ్ చేయబడింది. యుద్ధం చేస్తాం కదా. హైలైట్స్లో ఏది చూస్తారు మీరు? గెలిచిన మ్యాచ్ చూస్తారా, ఓడిపోయిన మ్యాచ్ చూస్తారా? మనం ఆ మ్యాచ్ ఆడుతున్నాం. మనం ఆల్రెడీ గెలిచాం, ఇప్పుడు యుద్ధం చేస్తున్నాం. గెలవడానికి యుద్ధం చేయట్లేదు, మనం గెలిచామని మనకి ఎలా తెలుసు అయ్యగారు అంటే, మన పేరు ఏ పేరు పెట్టాడు? దావీదు పేరు ఉంది. దావీదు యుద్ధం చేసి ఏమయ్యాడు? గెలిచాడు. ఎప్పుడైనా ఓడిపోయాడా? ఎప్పుడు ఓడిపోయాడు. మనం కూడా ఓడిపోకుండా గెలుస్తాం. ఆ నిరీక్షణ పెట్టుకోండి. ప్రభు ఆత్మ మీకు అందరికీ సహాయం చేయాలి.